హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులకి అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6128 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. తెలుగు చదవడం, మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐబీపీఎస్ నుంచి విడుదల చేయడం జరిగిందండి. క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. జూలై 1వ తారీఖు నుంచి జూలై 21వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ జూలై 21వ తారీఖు. కాకపోతే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఆగస్టు నెలలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అలాగే అక్టోబర్ నెలలో మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుందనేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. డేట్స్, అఫీషియల్ డేట్స్ అనేది త్వరలోనే అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేస్తారనమాట. కాకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అయితే చూద్దాము. ఏజ్ వచ్చేసిందను 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ అర్హతతో పాటు ఇవి క్లర్క్ పోస్టులు కాబట్టి కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోండి. అలాగే లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది అనమాట. ఏపీ తెలంగాణ అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రొఫిషియన్సీ ఇన్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ అనేసి ఇచ్చారనమాట. సొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతీయ భాష అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలుగు భాష వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కన్నా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ₹175, అలాగే ఓసీ బీసీ అభ్యర్థులకేమో ₹850 అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్స్లో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థుల్ని ఫైనల్గా ఎంపిక చేస్తారనమాట. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మొత్తం 100 మార్కులకి పరీక్ష అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఈ టాపిక్స్ నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. కాకపోతే మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి మొత్తం 200 మార్కులకి పరీక్షను అయితే నిర్వహిస్తారండి. ఇందులో సిలబస్ చూసుకుంటే కన్నా జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. మొత్తం 190 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు వచ్చేసిందనో ఇక్కడ ఇచ్చారు చూడండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ ఈ 4 లాంగ్వేజెస్లో తెలంగాణ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీకు కావాల్సినటువంటి లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్ రాసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసే సందర్భంలోనే సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చిందను ఏ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఆ జిల్లాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. లేదంటే కొంతమందికి ఆ పక్క జిల్లాలో అయినా సరే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దామండి. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే కన్నా తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాము. కేటగిరీల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఒక పట్టిక రూపంలో చూపించడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు,
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ ఏ బ్యాంకుల్లో వేకెన్సీస్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇట్లా ఇవన్నీ ప్రభుత్వ బ్యాంకులు అనమాట. ఈ అన్ని బ్యాంకుల్లో వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, బీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని ఇచ్చారండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 104 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే కనుక మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటగిరీల వారిగా టోటల్గా 105 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే తెలంగాణలో ఫస్ట్ ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఈ ప్రాంతాల్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇంకా మెయిన్స్ వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఏపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి సెంటర్స్ చూసుకుంటే ఏపీ అభ్యర్థులకు వచ్చేసి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. మెయిన్స్కి సంబంధించి చూసుకుంటే గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో మెయిన్స్ పరీక్షలు అయితే నిర్వహిస్తారనమాట. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొనేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.